అందరికీ నమస్తే. అవమానం. అవమానం అంటే ఏంటండి? కొంతమంది తెలిసిన వాళ్ళు ఏంటంటే కొంచెం డబ్బు పరంగా గానీ, ఉద్యోగ పరంగా గానీ, ఏదో ఒక పరంగా కొంత మాటలతో గానీ, దేనికో ఒక దానికి అవమానిస్తూనే ఉంటారు గదండీ! ఆ అవమానాన్ని ఎలా అండి కొంచెం భరించడం చాలా కష్టంగా ఉంటుంది గదా! ఏంటంటే మాట్లాడుతూ ఉంటారు, దూషణగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే మనం ఏం పని చేసినా కూడా వాళ్ళకి నచ్చవు. అబ్బా! ఏంటి మనం వెళ్ళాలా అప్పుడు ఏదన్నా ఫంక్షన్‌కెళ్ళాలంటే గూడా, "ఏయ్! నీకేం తెలుసురా? నీకేం వచ్చురా?" అంటూనే ఉంటారు గదండీ! ఏంటంటే ఆ అవమానాలకి మనం 10 మందిలో వాళ్ళనేమి అనలేం గదండీ! అనలేము. మనం వాళ్ళని తిరిగి అనాలి అంటే కొంచెం వాళ్ళు బాధపడతారేమో అని జెప్పేసి మనకు కూడా అనిపిస్తుంది గదండీ! ఏంటంటే శిశుపాలుడు చాలా కృష్ణయ్యని చాలా అంటాడండి. కానీ ఏంటంటే శిశుపాలుడి తల్లికి మన కృష్ణయ్య మాటిచ్చాడు గాబట్టి, "నువ్వు తప్పులైనా క్షమిస్తాను గానీ, 101 తప్పు క్షమించను" అని జెప్పేసి పాపం స్వామి గూడా 100 తప్పులు అతను ఏం మాట్లాడినా కూడా, ఏం దూషణగా అన్నా గూడా ఓర్చుకుంటారు గదండీ! నూకటో 101 అంటే 100 అయిపోయిన తర్వాత 101 వచ్చేటప్పటికి ఆయన సుదర్శన చక్రంతో ఆయన శిశుపాలుడిని ఖండించడం జరుగుతుంది కదండీ! తల ఖండించడం జరుగుతుంది గదా! అలాగే మనం కూడానండి ఎంతవరకి భరించాలో అనేది గూడా కొంతుంటుంది గదా! అంతవరకే భరించాలండి. ఏంటంటే వాళ్ళకుంటే డబ్బు పరంగా గానీ, ఏదైనా కూడా వాళ్ళకుంటే వాళ్ళ వరకేనండి. కానీ మన వ్యక్తిత్వాన్ని కించపరచకూడదు గదండీ! కించపరిస్తే ఏమవుతుందంటే మనం కూడా మనస్తాపానికి గురవుతాం గదండీ! ఏంటంటే నిజంగా భృగు మహర్షి వచ్చి విష్ణుమూర్తి నన్ను లెక్క చేయట్లేదు అని జెప్పేసి అమ్మవారు ఉండే స్థానంలో భృగు మహర్షి గట్టిగా తంతాడు గదండీ! ఇంకా అమ్మవారు ఏం జేసిందండి, నా స్థానంలో తన్నినా కూడా నువ్వేమీ మాట్లాడట్లేదు అని చెప్పేసి అమ్మవారికి కోపమొచ్చి స్వామిని ఏంటంటే వైకుంఠాన్ని వదిలేసి అమ్మవారు వచ్చేస్తారు గదండీ! అట్లాగే ఎవ్వరు ఏం మాట్లాడినా కూడానండి కొంతవరకే భరించాలండి. అన్నీ భరిస్తే మన వ్యక్తిత్వాన్ని మనం చంపుకున్న వాళ్ళమవుతాం గదండీ! ఏంటంటే ఎవ్వరు ఎంత దూషించినా గూడా నీకు డబ్బు లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు అంటే ఏమీ లేకపోయినానండి మనం ఎవ్వరి దగ్గరికి ఎళ్లి యాచనగా మనం చేయటం లేదు కదా! ఇంకోటి మనమే తింటాము. మన సొమ్మేదో మనం కష్టపడుకున్నదేదో మనమే తింటాం. అనే అతను మనకేమి పెట్టి పోషించే కాదండి. మనకి మనమే తింటాం. మనకి మనమే ఉంటాం. అలా అని జెప్పేసి వాళ్ళ దగ్గర మాటలు పడి ఉండాలి. అబ్బా! ఏమోలే అని జెప్పేసి భరిద్దాంలే అంటే ఇంకా వాళ్ళేంటంటేనండి ఈళ్ళు ఇలాగే మాటలు పడుతూనే ఉంటారులే అని జెప్పేసి మనల్ని అంటూనే ఉంటారండి ఇంకా. నిజంగానండి ఏంటంటే ఇప్పుడు మనం ఏమీ తిరిగి అనలేదనుకోండండి వాళ్ళేమనుకుంటారు వీడికి అలవాటేలే అని అంటారు గదా! కాబట్టి ఎవరము గూడానండి ఆహ్, అలాగా ప్రతి ఒక్కరి చేత మాట అనిపించుకుంటే అందరి దగ్గర అలుసైపోతాం గదండీ! ఏంటంటే వాళ్ళకి డబ్బుంది, వాళ్ళంటారులే మన దగ్గర డబ్బు లేదు గదా! ఇంకోటేంటంటే వాళ్ళ దగ్గర ఉద్యోగం ఉంది, మన దగ్గర ఉద్యోగం లేదు గదా! అనేసి అనుకుంటామండి. డబ్బు లేకపోయినానండి మన దగ్గర వాడి దగ్గర ₹1,00,00,000 ఉంటే మన దగ్గర ₹100 ఉన్నాయండి. ఆ ₹100తో మనం తింటాం గదా! డబ్బు ఉద్యోగం అంటే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే మనం వ్యవసాయం పనులు చేసుకుంటామండి. లేదు ఇంకొక దానిలో ఏదో చిన్న జాబ్ చేసుకుంటాము. మన వ్యక్తిత్వానికి మనకి గౌరవించుకునేలాగా మన జాబ్ అయినా ఏదైనా కూడానండి మనకి సొసైటీలో నిలబెట్టేలాగా ఉంటే ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన అవసరమే లేదండి. ఇంకోటేంటంటేనండి అందరికీ తెలిసి ఈ మాట ఎవ్వరి దగ్గర గూడానండి మన దగ్గర మనకెంతుందో అంతవరకే బతకాలండి. ఎవరి దగ్గర కూడా యాచనగా ఒక రూపాయి తీసుకోకుండా ఉంటేనే మనం ఆత్మసాక్షి కొద్దీ మనం బతకగలుగుతామండి. వాళ్ళ దగ్గర మనం తలదించుకోకుండా ఉంటాం గదా! నిజంగా. నిజంగానండి. ఏంటంటే అప్పుడప్పుడు అనిపిస్తుందండి. అమ్మవారు లోకాన్నేలే అమ్మవారికి ఎంత ఇదండి. నిజంగా స్వామి ఏమీ దూషించలేదండి. ఎవరో అన్న మాటకి స్వామి అక్కడ నన్ను ఏంటంటే సమర్థించలేదు అన్న మాటకి స్వామినే వదిలేసి వచ్చేసారు గదండీ! కాబట్టండి ఎవరి వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దండి.
మనకు మనంగా ఉంటున్నాం కాబట్టి మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలండి. ఎవరి దగ్గర అవమానించబడి, మనం ఏంటి ఇలా అవుతున్నామని మనకు మనంగా తక్కువ చేసి, మనకు మనమే తక్కువగా ఉండకూడదండి. నాకైతే అట్లా అనిపిస్తుందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.